వెల్కమ్ బ్యాక్ టు లేజీ బాయ్ డైరీ. వీడియో పోస్ట్ చేసిన ఆల్మోస్ట్ 2 వీక్స్ దాటిపోయింది. చాలామంది ఫనీకి మెసేజ్ చేశారు అండ్ నాకు మెసేజ్ చేశారు ఏంటి వీడియోస్ రావట్లేదని చెప్పి. నేను వర్క్లో పడిపోయి అండ్ నా ఎడిటర్ ల్యాప్టాప్ కూడా పని ఎగిరిపోయింది. అది ఎందుకు ఎగిరిపోయిందో నాకు కూడా తెలియదు. మొత్తం మీరే చేసి 2 వీడియో తీసా కానీ దాన్ని ఎడిట్ చేయడానికి నాకు ఎట్లాంటి సోర్స్ లేకుండా పోయింది. వాడే చేయాలి, వాడు బాగా చేస్తున్నాడు. ఈరోజు ప్లాన్ ఏంటంటే డిండి, నిజాంపట్నంలో ఒక ఏరియా, ఆ ఏరియాలో ఒక బీచ్ ఉంది, అన్నోన్ బీచ్. అసలు ఎవరికి తెలీదు. ఆ డిండి ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే ఆ బీచ్కి వెళ్తారు, ప్రశాంతంగా ఉండిద్దని. మ్యాక్సిమం ఎవరు వెళ్ళరు అని అన్నారు. వెళ్దాము, వెళ్ళి చూద్దాం, అసలు చూపిద్దాం. చాలా అన్నోన్ అన్నారు కదా, అసలు చూద్దాము. మన గుంటూరు నుంచి నేను గూగుల్ మ్యాప్స్లో చూస్తే కనుక 65 కిలోమీటర్స్ నుంచి 70 కిలోమీటర్స్ దాకా ఉంది. మధ్యలో 1.5 కిలోమీటర్ ఆఫ్ రోడ్ అని అన్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, వెళ్ళి ఇప్పుడు చూడటమే. ఆల్రెడీ నా కోసం శ్యామ్, కార్తిక్ వెయిట్ చేస్తామని ఉంటారు. వెళ్ళి ముందు శ్యామ్ గారిని పికప్ చేసుకోవాలి. అక్కడి నుంచి మేము మళ్ళీ పొన్నూరు హైవే దగ్గర కనెక్ట్ అవ్వాలి. నా బైక్ నా దగ్గర లేదు ఇప్పుడు. సోదోళ్ళు రోడ్ ఎరుగు కొట్టేశారు మా ఇంటి ముందు. ఐ విల్ షో యూ. ఇప్పుడు దాకా స్ట్రీట్ లైట్లు వేస్తున్నాయి. నా టైం బ్యాడో లేదా ఏందో తెలియదు, మొత్తం ఆఫ్ చేసి మారేశారు. అయినా చూపిస్తాను, ట్రై చేస్తాను. పావు గంట నుంచి తాళాలు ఎత్తుకుతా తీరా చూస్తే మొత్తం నా బ్యాగ్లోనే ఉన్నాయి. కింద మా గేటుకి అయితే తాళం కూడా లేదు. ఇంట్లో తీస్తే బ్యాండ్ బజా భారత్ ఇది కూడా వచ్చింది. రాకి ఏంటి చెప్పు, ఓయ్ చెప్పండి. ఓ ఏంది ఏంటి ఓకే చెప్పు. ఓయ్ ఇదిగో ఇట్రా, హై ఫైవ్. నాకమని కాదు, ఇప్పుడు కాదు నీకు వాకింగ్ టైం. ఇవే డాగ్స్ కింగ్డమ్. ఇది ట్రావే. ఇదే ఎరగొట్టారు, లేదంటే చక్కగా నా బండి దీని లోపల ఉండేది. ఎరగొట్టి వచ్చారు నిన్న. ఆ వీడియో కావాలంటే దొరికితే వేస్తాను. నా నైబర్ వాళ్ళ హౌస్లో పార్క్ చేశాను నా వెహికల్. వెళ్ళి తెచ్చుకుందాం. వాళ్ళు వేసుంటే బాగుండు. లైట్లు అన్నీ ఆన్ చేసి ఉన్నాయి. మరి ఇదే మా నైబర్ హౌస్. ఇంతకుముందు ఫనీగాడు ఇంట్లో ఉండేవాడు, వేరే ఊరికి లక్ష్మీపురం వైపు షిఫ్ట్ అయ్యాడు. ఫోన్ చేసి బండి తీసుకోవడం బెటర్ ఎందుకైనా. స్వీట్ బైక్. నైట్ టైం కదా కొంచెం చీకటి కనబడుతుంది. మా స్కూటీ అక్కడే ఉంది, తీసుకుంది. ఏ బండి ఎక్కడికి వెళ్ళినా మాకు ఈ పార్ట్నర్స్ ఇప్పుడు ఉంటాయి. సరే బైక్ తీసుకుని వెళ్తున్నా. బాయ్. కమాన్ బేబ్. Take a
ఆల్ సెట్ 00 డైరెక్ట్ పెట్రోల్ బంక్ ఇంకా హెచ్పి కొన్నూరు. I was climbing up as I know the way. People said I made a big mistake. I went alone as I saw the sun. హాయ్ ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, ఊరనే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఎందుకు ఫ్రెండ్స్, ఇంట్లో చూడండి. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇంట్లో ఉండి సండే కూడా కొడతారని వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. Things in my head are so far away. If I can get there, everything will sway, sway, sway. టిఫిన్ కోసం కొన్నూరు ఏరియా దగ్గర ఆగాము. ఇంకా స్టార్ట్ అవ్వాలి. రైడ్ మర్చిపోయి సాయంత్రం సినిమాకి ఎప్పుడు విజయవాడలో సినిమాకి వెళ్ళాలని ప్లాన్ వేస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు డిండి బీచ్కి కూడా రీచ్ అవ్వలేదు, అప్పుడే మధ్యాహ్నం ప్లాన్ వేస్తున్నారు. ఇది అది చూసా ఎంత సిన్సియర్గా బుక్ చేస్తున్నారు చూడండి. సిన్సియర్గా కూర్చొని టికెట్లు బుక్ చేసుకుంటున్నారు మధ్యాహ్నం దానికి. మళ్ళీ సినిమా చూడటానికి విజయవాడ దాకా సేమ్ ఉప్పిన పరిస్థితి అయిద్దామని అర్థం అనిపిస్తుంది. అయినా ఇక్కడ టిఫిన్ తిన్నాము, చాలా బాగుంది. ఇది చిన్న చిన్న దోశలు, దోశ విత్ కాంబినేషన్ ఆఫ్ బొంబాయి చట్నీ అండ్ కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ. దోశలు కూడా పర్లేదు, ఇంత ఉన్నాయి చిన్న చిన్నవి. ఇక్కడి నుంచి మళ్ళీ 40 కిలోమీటర్స్ కొన్నూరు నుంచి డిండి బీచ్. రోడ్డు మీద ఉన్నాం, ట్రాఫిక్ సౌండ్స్ తప్ప వస్తుంది, ఇంకేం చేయలేం. ఇంకా బీచ్ స్టార్ట్ అవుతాం. Things in my head are so far away. If I can get there, everything will sway, sway, sway. హెల్మెట్ పడేసాడు బేవర్సాడు. తారా వెళ్ళి హెల్మెట్ తెస్తావా లేదు? ఇప్పుడు నా సంబంధం లేదు, పడేసింది ఎవడరా? పడేసింది ఎవరు? సంబంధం లేదు, తాపో వెళ్ళి తా హెల్మెట్ దా. అరే కనబడుతుంది అదిగో, అక్కడ ఏం లేదు, వెళ్ళరా. సంబంధం లేదు, హెల్మెట్ తేవాల్సిందే ఇప్పుడు. ఎరా నరసింహ స్టైల్లో దిగాడా? మామూలుగా కూడా కాదు, అదే సినిమాలో చిరంజీవి దిగినట్టు దిగాడు. ఐఫోన్ లో లేదా ఫీచర్ నీకు కావాలరా? మాకు కావాలా, మేము ఎన్నో అంటుంటాం. వద్దొద్దు అంతే ఉంచు. అరే ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా? ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? 27 చూసాడు. దీని తర్వాత ఇంకొట్టేయటమే రైట్ దిండి బీచ్ షాప్. కొట్టేది నన్ను కాదు కొట్టేది, బండ్లు కొడితే వెళ్తాయి. నన్ను కొడితే ఏముంది, ఏడా ఉంటాం. వద్దొద్దు వద్దు. Things in my head are so far away. If I can get there. కుంచలవారిపాలెం నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నెక్స్ట్ రైట్ ఉంటుంది. హరీష్ ఆర్థోపెడిక్ కేర్ అని చెప్పి చిన్న బోర్డు ఉంటుంది, అటు సైడ్ రైట్కి తిరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఫస్ట్ 40 feet రోడ్. ఆ 40 feet రోడ్ వైపు వెళ్ళాలి. చందోల్ నిజాంపట్నం, చందోల్ నిజాంపట్నం రోడ్లోకి వెళ్ళాలి. ఒకటే స్ట్రెచ్ కదరా ఇక్కడ నుంచి, ఇంకా డైరెక్ట్ రోడ్ ఎక్కడికంటే డిండి వరకు తీసుకెళ్ళింది. డిండి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ లొకేషన్ పెట్టుకుని 10 to 12 kilometers స్ట్రైట్ రోడ్. మాడు గూగుల్ మ్యాప్స్ ఎవరో పెట్టి మరి అంతా చెప్తాను డైరెక్ట్. అలా అవును కదా, అంతే. జై గూగుల్ తల్లి. Guarding my soul, you know the way. Can you feel the vibe that goes stuck in my head? I can see my birds flying through widespread day. My birds can't fly is what they always say. I can see my birds flying through widespread day. Things in my head are so far away. If I can get there, everything will sway. మనం గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఆరిపోతాం. గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే రైట్ అంటాం. నాకు అర్థం కాదు. దారి ఉండట్లా, ఇల్లులు ఉంటాయి, కొప్పల లోపల కదా మడిచేయండి ఇది. కార్తీక్ ఇక్కడ వాటర్ బాటిల్ ఉంటుందేమో ఊళ్ళో. ఇదిగో ఈ కొట్లో తీసుకో. అరే ఇటు సైడ్ నుంచి వెళ్ళరా. అరే ఇల్లు ఆల్రెడీ లోపల. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వస్తే అడుక్కు తింటారు. ఇంకా ఏం కాదు, వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ఇది డైరెక్ట్ వైజాగ్. సముద్రం వైజాగ్ ఏమో బ్రదర్ చూడలా. 1 నుంచి మహా అంటే కిలోమీటర్ నుంచి మహా అంటే. కాదు, మనం ఇక్కడ ఆఫ్ రోడింగ్ మనం ఎంతో చేయాలనుకున్నాం కదా. ఇచ్చారా? అరే ఇంజిన్ ఆపు. 1 కిలోమీటరా. గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే అడుక్కుపోతారు. ప్రతిదీ జనాలను అడిగిరండి, ఎందుకైనా మంచిది. అంతే కదరా. క్లాప్స్ బ్యాక్గ్రౌండ్లో క్లాప్స్ వేసుకుంటా. Promise don't fade. My real world that is waiting there. Guarding my soul, you know the way. Can you feel the vibe that goes stuck in my head? I can see my birds flying through widespread day. My birds can't fly is what they always say. I can see my birds flying through widespread day. Things in my head
డిండి బీచ్. ముందు నుంచి వెనక దాకా అసలు ఎవ్వరు లేరు. చూపిస్తా. ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా లేడు. బెస్ట్ ప్రైవేట్ బీచ్ అనొచ్చు దీన్ని. ఎంత ప్రైవేట్ అంటే అసలు మనుషులు బండి కూడా లోపలికి వెళ్ళాలంటే అంత దారుణంగా తయారైంది నా బైక్ అయితే. కార్తీక్ బండి ఇరుక్కుపోయింది. బండి ఇరుక్కుంది అక్కడ. I was climbing up as I knew the way. People said I made a big mistake. ఏదో ఉంది ఇక్కడ. అరే శ్యామ్, రే శ్యామ్ గా ఇక్కడ ఏదో ఉందా? కార్తీక్ ఇక్కడ చూడు ఏదో ఉంది. అరే సప్పను వచ్చేది దూరిందిరా ఇక్కడ. సరే ఇదేంది చూడు. నేను ఏలెట్టాను జగడగా ఉంది, నాకు అర్థం కాల. ఏమో ఏదో ఉంది కదా లోపల. క్రాబ్ అనుకుంటారా లోపల? జస్ట్ ఒక అడుగు లోపలికి ఇట్లా దిగంగానే జెల్లీ ఫిష్ కనబడింది. ఈసారి కెమెరా తీసుకొని వెళ్తున్నాను, జెల్లీ ఫిష్ కనబడితే మాత్రం పక్కా చూపిస్తా. Someday you'll come is what you say. I'm waiting here, promise don't fade. My real world that is waiting there, guarding my soul, you know the way. Can you feel the vibe that goes in my అరే ఇది KTM 390 అడ్వెంచర్ లేకపోతే బట్టలు ఆరేసుకోవడానికి పెట్టిందిరా ఇది. మల్టీ టాస్కింగ్ మామా, వాడాలరా. మరి ఎంత వాడకమా? ఎస్, తగ్గేదే లేదు. మా శ్యామ్ గడు బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు వెళ్దాం అని అన్నాడు. ఎవరైనా డిండి బీచ్కి వస్తే కనుక కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వెళ్ళాలని చెప్పట్లా, ఆ, మీరు వెళ్ళాలి సినిమా ఉంటున్నారు కాబట్టి ఓకే మామూలు సినిమా ఉంటుందని వెళ్దామని అన్నారని చెప్పి వీడు వెళ్దాం అంటున్నాడు. కానీ ఎవరైనా డిండి బీచ్కి వస్తే కనుక కొంచెం జాగ్రత్త. జెల్లీ ఫిష్లు ఉన్నాయి లోపల, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని సైజెస్ ఉన్నాయి. అదొక్కటే కొంచెం కేర్ఫుల్. అండ్ మిగతాదంతా చాలా బాగుంది. ఇప్పుడే కొంచెం క్రౌడ్ పెరుగుతున్నారు. మహా అయితే మొత్తం బీచ్ మొత్తంలో ఒక 10 to 20 మెంబర్స్ ఉంటారు. కార్తీక్ అంతే కదా జనాలు మొత్తం బీచ్ మొత్తం మీద. దిస్ ఈజ్ మై చెట్టి, దిస్ ఈజ్ మై బ్యాగ్. ఇది అరే ఎడిటింగ్ లో పోయిందిలే, సాయిల్ గడి చెప్తాను నేను. సబ్స్క్రిప్షన్ చెప్పేసి వెళ్ళిపోతాం మన వద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చపోతే అడ్రస్ అడగండి, నేను చెబుతాను, వచ్చి కొట్టండి. ఇట్స్ యువర్ కంఫర్ట్. మొత్తం యూట్యూబ్ హిస్టరీలో ఇంత దారుణమైన సబ్స్క్రిప్షన్ లింక్ ఎవ్వరు చెప్పుండ్రు. ఎరా నువ్వు చెప్తావు సబ్స్క్రైబ్ అని, వాయిస్ చెప్పు. ఏం పెడతావు? అరే బాయ్ చెప్పరా కార్తిక్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ చెప్పరా. My friends, signing off from Delhi Beach. See you in the next video. Like, share, subscribe to my channel Petika. ఇక్కడికి వచ్చి జెల్లీ ఫిష్ కనిపిస్తే లైక్, వాడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడికి వచ్చి జెల్లీ ఫిష్ పైన లింక్ ఇస్తాను పక్కాగా. ఇక్కడికి వచ్చి జెల్లీ ఫిష్ కనిపిస్తే లైక్ కొట్టండి, క్రాబ్ కనిపిస్తే కామెంట్ చేయండి. అయ్యో అంటే మాకు సంబంధం లేదండి. మా సంబంధం లేదండి. అవి కుడితే షేర్ చేయండి. కుడితే కనుక షేర్ చేయండి. మీరెవరో మేము ఎవరో. I can see my birds fly.